వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కుంభరాశి వారికి జనవరి నెలలో వార ఫలితాలు జనవరి 5 నుండి జనవరి 11. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. గత వారం లాగానే ఈ వారం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఎక్కువగా గ్రహాలు యోగించినటువంటి రాశి ఈ కుంభరాశి. జన్మరాశిలో శుక్రుడు, అలాగే జన్మరాశి యందు చంద్రుడు, లాభమునందు రవి, బుధుడు, 2వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కుజుడు. ఈ 9 గ్రహాలలో 6 గ్రహాలు యోగిస్తున్నటువంటి ఈ కుంభరాశి ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. ఏదో ఒక కిరీటం పెట్టుకునే విధంగా ఉంటుంది, కానీ అది ముళ్ళ కిరీటంలా ఉండబోతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి మీ టైం బాగుంది కాబట్టి ఈ పని మొదలుపెట్టిన సక్సెస్ని పొందుతున్నారు. టైం బాగా లేని రోజు వచ్చినప్పుడు మాత్రం ఏ గ్రహస్థితి వ్యతిరేకమైన పనులు చేస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఈ సమయంలో, ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ మీరు ఏం చేసినా చెల్లుతుంది. ఆర్థికంగా పరిస్థితులు బాగున్నాయి. ఎప్పుడు ఖర్చు పెట్టే దానికన్నా ఇప్పుడు ఖర్చులు అనేవి ఎక్కువగా పెడుతున్నారు. ఇలానే మీరు ఉండటం వలన చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ఇలా జాగ్రత్తగా ఉండండి. 2, 3 వారాలుగా ఈ కుంభరాశి వారికి ఆర్థిక స్థితిలో, మానసిక పరిస్థితులలో, ఆలోచనలను అన్నింటిలోనూ వీరికి చాలా మార్పులు వచ్చాయి. మీరు చక్కగా ఉన్నారు. ఎక్కువ పనులు చేయగలుగుతున్నారు. అన్ని విధాలుగా బాగుంది. టైం అనుకూలించింది కాదు, సంతోషంగా ఉన్నారు. కానీ తప్పు చేయటం వలన మీ టైం బాగున్నప్పుడు పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉన్న గ్రహస్థితి మీకు అన్ని విధాలుగా బాగుండబోతుంది. ప్రభుత్వం పరంగా, కుటుంబ పరంగా, ముఖ్యంగా అన్ని విధాలుగా సహకరిస్తుంది. అందువలన మీరు ఏది చేయాలనుకున్నా కష్టే ఫలి, ఏదైనా మంచి మార్గంలో ముందుకు మీకు ఈ గ్రహస్థితి 100% ఉపయోగపడుతుంది. అలాగే ఎలాంటి అవాంతరాలు లేవు, ఆటంకాలు లేవు. ప్రతి చోట కూడా మీ కుటుంబ సభ్యులు హెల్త్ కూడా బాగుంటుంది. కుటుంబంలో వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి, కానీ చాలా వరకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి తేలికగా, తొందరగా దాటుకుంటారు. మంచి ఫలితాలను పొందటం కోసం శివుణ్ణి ఆరాధించండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక మీకు కలిసి వచ్చే రోజుగా సోమవారం అని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.